విశాఖ సింహాచలంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి పవిత్ర గిరి ప్రదక్షిణ అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అపారమైన భక్తి ప్రపత్తులతో కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు సకల సౌకర్యాలతో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్ర గిరి ప్రదక్షిణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఏదైతే ఆషాఢ పౌర్ణమి రోజున విశాఖపట్నం సింహగిరిపై వేంచేసినటువంటి సింహాద్రినాథుని గిరి ప్రదక్షిణ ప్రతి ఏటా కూడా భక్తులు లక్షలాది మంది తరలి వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతోటి 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఏదైతే విశాఖపట్నం సింహాద్రినాథుని చెందుతున్నటువంటి తొలి పావంచ ఉందో అక్కడి నుంచి కూడాను స్వామివారికి టెంకాయలు సమర్పించి మొత్తం ఇటు హనుమంతవాక అదేవిధంగా ఎన్ఏడి గోపాలపట్నం పాత గోశాల మీదుగా తిరిగి మళ్ళీ తొలి పావంచాకి భక్తులందరూ కూడా చేరుకుంటారు. ఒకసారి సింహగిరి ప్రదక్షిణ చేస్తే ఒక భూ ప్రదక్షిణతో సమానమని చెప్పి ఎంతో ఐతిహ్యం ఉన్నటువంటి సింహాద్రినాథుని స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఏదైతే సింహాద్రినాథునికి సంబంధించి సింహాచలం అనువంశిక ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతి రాజు ఈరోజు మధ్యాహ్నం సుమారు 2-3 గంటల ప్రాంతంలో రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి టెంకాయలు సమర్పించిన అనంతరం ఈ గిరి ప్రదక్షిణ అయితే కొనసాగుతూ ఉంటుంది. రేపు ఉదయం సుమారు 10-11 గంటల వరకు కూడాను ఈ గిరి ప్రదక్షిణని భక్తులందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇటు విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలు విధంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల నుంచి కూడాను వేలాది మంది భక్తులు ఇక్కడ తరలి వస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు అయితే చేసింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం కూడాను భద్రతను కట్టుదిట్టం చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇక గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొండ కింద నుంచి పైకి వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఫ్రీ బస్ సర్వీస్ ను కూడా ఆర్టీసీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నారో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడాను స్వామివారికి ఇక్కడ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడాను ప్రసాద వితరణ కావచ్చు, అదేవిధంగా మజ్జిగ పంపిణీ కావచ్చు, ఆహార పానీయాలు కావచ్చు, ఇవన్నీ కూడాను సర్వీస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఎవరికైనా ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద ఇక్కడ హాస్పిటల్స్ ప్రాథమిక చికిత్స అనంతరం వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయడానికి మరోపక్క 108 కానీ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంకో పక్క ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని చర్యలు చేపట్టి కొండ కింద నుంచి పైకి వెళ్లేందుకు పూర్తిగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక పోలీసు యంత్రాంగం విషయానికి వస్తే మాత్రం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తూ మనం చూసుకోవచ్చు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మునుపెన్నడూ లేని విధంగా పోలీసులు పూర్తిగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి గిరి ప్రదక్షిణను సజావుగా సాగించుకొని భక్తి ప్రపత్తులతో స్వామివారిని మొక్కులు చెల్లించుకునేలాగా అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గిరి ప్రదర్శనకు సాధారణంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి గిరి ప్రదర్శన మొదలు కావాల్సినప్పటికీ కూడాను దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు ఉదయం నుంచే కూడా గిరి ప్రదర్శన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఏడాదిలో జరిగేటువంటి ఆషాఢ పౌర్ణమి నాడు మొదలైనటువంటి గిరి ప్రదర్శనకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు కాబట్టి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ షాదిక్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.